ఏంటి, ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని రమ్మన్నావంట? నాకు తెలియకుండా ఒక తప్పు జరిగింది లలిత. అది నీకు చెప్పి క్షమాపణ అడుగుదామని వచ్చాను. తప్ప? ఏమంటున్నావు? దేని గురించి? ఇంటి గురించి. విష్ణుతో హోటల్ పెట్టించాలి అని పెట్టించాం కదా. వాడు అడిగాడని నేను చెప్పానని ఆయన తాతకు మించి అప్పు చేసి హోటల్ పెట్టించారు. అంత ఖర్చు పెడుతున్నారన్న విషయం నిజంగా నాకు ముందు తెలీదు. ఆ హోటల్ కోసం ఆయన అయిపోయిన దాని గురించి ఇప్పుడెందుకండి సంజాయిషీలు? అదేనమ్మా, ఆ రోజు హోటల్ ప్రారంభం రోజున మనకు జరిగిన అవమానం గురించి ఇప్పుడొచ్చి ఈవిడ సంజాయిషి ఇచ్చుకుంటుంది. అది కాదమ్మా. మీరేం చెప్దాం అనుకుంటున్నారో నాకు తెలుసండి, అందుకే నేనే వచ్చాను. విష్ణు కారణంగా మాకు జరిగిన అవమానానికి మా అమ్మ మిమ్మల్ని వేలెత్తి చూపించలేదు కదా. ఆయన వాడు చేసిన పనికి మీరేం చేస్తారు? అయిపోయిన దాని గురించి మరీ నువ్వింత తగ్గి మాట్లాడాల్సిన అవసరం ఏం లేదులే. లేదు లలిత, అసలు నేను చెప్పాలి అనుకున్నది. ఏమండి, మీరేం చెప్పాలనుకున్నా మా అమ్మ బాధపడకూడదనే కదా మీ ఉద్దేశం, అవునా కదా? అందుకే అయిపోయిన దాని గురించి మాట్లాడితే తిరిగి బాధ పెట్టినట్టు అవుతుంది, కాబట్టి వదిలేమంటున్నాను. ఇప్పుడు ఒక మాట అంటే దాని పర్యవసనాలేంటో మా అందరికంటే ముందు చూపుతో ఆలోచించేది మీరు. అలాంటిది మీరే అవన్నీ మర్చిపోయి ఇప్పుడు అయిపోయిన దాని గురించి మాట్లాడడం వద్దండి. మా అమ్మకి ఏం చెప్పక్కర్లేదు. అమ్మా, నా క్లాస్కి టైం అవుతుంది, టిఫిన్ రెడీ చేయమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు.